సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు స్టౌన్ హౌస్పేట ఆర్ఎస్ఆర్ స్కూల్ ప్రాంతంలోని అన్నా క్యాంటీన్లో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మేయర్ దేవరకొండ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్లు పాల్గొన్నారు. మహిళా నాయకురాలు భోజనం వడ్డించగా నేతలందరూ సామాన్య ప్రజలతో పాటుగా క్యూ లైన్లో వచ్చి అన్నా క్యాంటీన్ భోజనాన్ని అందరితో కలిసి కూర్చొని భుజించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడి ప్రధాన ఆశయమన్నారు. దానికి నిదర్శనమే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయల భారీ విరాళంతో నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమాలని కొనియాడారు. మంత్రి నారాయణ పిలుపు మేరకు సిటీలోని అన్ని అన్నా క్యాంటీన్లలో టీడీపీ నేతలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్ శివప్రసాద్, నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు, జిల్లా అధికార ప్రతినిధి బాలాజీ, కార్పొరేటర్ కిన్నెర మాలియాద్రి, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా అనేక ఏరియాల్లో ఈరోజు రూప్ గారు అయితే అది చీరలు పంచారు, కేక్ పంచారు, కట్ చేశారు. ఇది ఎన్టీఆర్ బొమ్మ దగ్గర. అదేవిధంగా పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేశారు. అనేక దగ్గర ఈరోజు అన్నదానాలు, వస్త్రదానాలు జరిగాయి. ఈరోజు మన నాయకులు నారాయణ గారి పిలుపు మేరకు, ఇటు మన ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు అన్నా క్యాంటీన్లో భోజనం చేయాలి, పేదవారితో కలిపి అన్నారు. అందరం కూడా అన్నా క్యాంటీన్లో ఈరోజు బాగా తృప్తిగా భోజనం చేయడం జరిగింది. డాక్టర్ గారు అడిగారు, నేను పూర్తిగా చాలా సీరియస్గా తింటున్నామని. నేను పూర్తిగా తినాలని వచ్చాను డాక్టర్ గారు అని చెప్పా. అలాగా ఈరోజు ఈ రాష్ట్రం కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అమరావతి 5 ఏళ్ళు రాజధాని లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజధానికి ఒక రూపశిల్పై అమరావతిని పార్లమెంటులో చట్టబద్ధత చేసినటువంటి మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఆ ల్యాండ్ అంతా హక్కు చేసి ఎంతో కష్టపడింది మన మంత్రులు నారాయణ గారు. అయితే ఈరోజు దాంతో పోలవరం ప్రాజెక్ట్ దాన్ని పూర్తి చేశారు. ఎన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి. ప్రపంచ దేశాల్లోనే ఒక తెలివైన ముఖ్యమంత్రి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఎవరన్నా చెబుతారు. ఆయన నిండు 100 ఏళ్ళు ఉండాలని, ఆయనలో ఈరోజు 76 ఏళ్ళని అనుకుంటున్నాం. 36 ఏళ్ల కన్నా కూడా ఎక్కువ పెరిగెడుతున్నాడు. అటువంటి శక్తి ఆయనలో ఉంది. ఆయన ఇంకా బాగుండాలని నేను నమ్మిన బాబా ఆయనకి ఇంకా శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి మా ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరు నగరంలో అందరూ పండగ వాతావరణం నెలకొంది. అందులో భాగంగా ఈరోజు అన్నా క్యాంటీన్లో 5వ డివిజన్లో అన్నా క్యాంటీన్లో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారు సార్ పుట్టినరోజు 76 సంవత్సరాలు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ ఈరోజు అన్నా క్యాంటీన్లో వేలాది మందిగా అందరూ తృప్తిగా భోజనం చేస్తున్నారు. మేడం గారికి చాలా ధన్యవాదాలు. 269 క్యాంటీన్లకు 76 లక్షలు ఖర్చు పెట్టి ఎంతగానో మేడం గారు చేసిన ఇంత సేవాభావం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేలాది మంది పేదలు కానీ ఎంతోమంది ఈరోజు భోజనం చేయడం జరిగింది. చాలా ఎంతో రుచికరంగా ఉన్నాయి భోజనాలు. ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో జరగాలని, ఇంకా మన రాష్ట్రం అభివృద్ధి పదంలో నడపాలని చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో పనులు పుట్టినరోజు జరుపుకోవాలని, ఇంకా మన రాష్ట్రం అభివృద్ధిలో నడిపించాలని, సార్ సహకారం మా అందరికీ ఉండాలని, సార్ చేస్తున్న ప్రతి పనిలో మేమందరం భాగస్థులైనందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. మనందరి ప్రీతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా అన్న క్యాంటీన్లో పార్టీ శ్రేణులందరూ, పార్టీ పెద్దలందరూ,
పేద బడుగు వర్గాలు ఎవరైతే ఈ క్యాంటీన్కి వస్తున్నారో వారందరితో కలిసి ఈరోజు మన నారా భువనేశ్వర్ గారు 76 లక్షల రూపాయలు ఈ కార్యక్రమానికి వితరణ చేసి ఉన్నారు. వారు చేసినటువంటి వితరణలో భాగంగా ఈరోజు ఈ పేదలతో అందరం కలిసి ఈరోజు ఇక్కడ భోజనం చేయడం, వారి పేదలతో ఇక్కడ క్యాంటీన్కి వచ్చే వాళ్ళందరితో మాట్లాడడం, వారు సంతృప్తిగా ఈరోజు ఇక్కడ అందరూ భోజనం చేయడం, వారితో కలిసి మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ అన్న క్యాంటీన్లు ఏదైతే ఉన్నాయో ఎన్టీ రామారావు గారి పేరు మీద నడుస్తుండేటువంటి క్యాంటీన్లు ఈరోజు పేదలకు మంచి భోజన వసతినిస్తూ వారి యొక్క ఆకలిని తీరుస్తూ ఈరోజు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అందులో ఈరోజు ఈ యొక్క ముఖ్యమైనటువంటి దినంలో ఈరోజు అందరితో కలిసి ఇక్కడ భోజనం చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి నేను తన జన్మదిన శుభాకాంక్షలని తెలియజేసుకుంటూ రాష్ట్రం కోసం వారు నూరేళ్లు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా నిజంగా కూడా మహానుభావుడు జన్మించిన రోజు. ఈరోజు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. ఈరోజు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు అన్నింటిలో కూడా ఈరోజు ఉచితంగా భోజనం పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వారి సతీమణి భువనేశ్వరమ్మ గారు 76 లక్షలు వితరణ చేసి ఈరోజు అందరికి కూడా ఉచితంగా భోజనాలు పెట్టమని చెప్పడం జరిగింది. ఈరోజు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది మాకు. నెల్లూరు నగరంలో ఈరోజు ఎన్టీఆర్ బొమ్మ దగ్గర కూడా మార్నింగ్ బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. 300 మందికి చీరలు ఇచ్చారు. అలాగే అందరికి కూడా 76 కిలోల కేక్ను కూడా కట్ చేయడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ గారికి మాలేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారికి నిండు 100 ఏళ్ళ ఆయుష్ ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఎప్పుడు కూడా విజనరీ గల నాయకుడు కాబట్టి, ఎప్పుడు ముందు చూపుతో పోయే వ్యక్తి కాబట్టి అమరావతిని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారని హైదరాబాద్లో గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎలా అయితే డెవలప్ చేశారో ఇప్పుడు అమరావతిని కూడా అలాగే డెవలప్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 76వ జన్మదినం సందర్భంగా నెల్లూరు సిటీలో నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో మన నర్తకి సెంటర్ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర పార్టీ నాయకులు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు అయితేమే కార్యకర్తలు అయితేమే అందరూ ఎంతో సంతోషంగా పాల్గొని భారీ కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లలో ఉచితంగా పేదలందరికీ భోజనము అందించేదానికి మన నారా భువనేశ్వరి గారు సుమారు 76 లక్షల రూపాయలు చెక్కుని విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు పార్టీ శ్రేణులు పార్టీ నాయకులందరూ ఈరోజు అన్నా క్యాంటీన్లో భోంచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మా నెల్లూరు సిటీ తరఫున మరీ చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు 76 లక్షల రూపాయలు మన నాయకులు మేడం భువనేశ్వరి గారు 76 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్లకి విరాళం ఇవ్వడం ద్వారా మన చంద్రబాబు నాయుడు గారు మేడంకి సంతోషం వెలుబుచ్చారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు పేద ప్రజలందరికీ ఉచితంగా 5 రూపాయలకి భోజనం సదుపాయం కల్పించినందువల్ల భువనేశ్వరి గారు చాలా సంతోషం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ. స్వర్ణాంధ్ర సృష్టికర్త, అమరావతి నిర్మాత, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ 8వ డివిజన్లో, ఇక్కడ 8వ డివిజన్ కాదు రాష్ట్రమంతా కూడా ఈరోజు అన్నా క్యాంటీన్లలో ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. ఉచిత భోజనానికి గాను ఒక్క రోజు ఖర్చు 76 లక్షలు అవుతుంది. ఆ 76 లక్షలు కూడా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు ఈరోజు 76 లక్షల అన్నా క్యాంటీన్లకి వితరణ చేశారు. ఆమెకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు 5 రూపాయలకే భోజనం అంటే 3 పూట్ల 3 5 15 రూపాయలు పెట్టి తింటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన సందర్భంగా ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర ప్రజలందరి తరఫున మా నెల్లూరు డివిజన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు నవ్యాంధ్ర అమరావతి సృష్టికర్త మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రతి వాడ, ప్రతి పల్లి, ప్రతి డివిజను, ప్రతి తాలూకా, ప్రతి జిల్లా నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం ఏర్పడింది. ఈరోజు ఆయనకు ప్రతి ఒక్కరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో మన రాష్ట్ర పరిపాలన ఇంకా విజయవంతంగా బాగా పరిపాలించాలని ఆయన్ని ప్రతి ఒక్కరూ కోరుకొని ఈరోజు మా 3వ డివిజన్లో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. అదేవిధంగా పార్టీ కార్యాలయంలో రంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా నర్తకి సెంటర్లో 76 సంవత్సరాలకు 76 కేజీల కేకుని ఈరోజు మా నాయకుల ఆధ్వర్యంలో కట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఎన్నో మనకి పథకాలైతేనేమి ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు ఉంటేనే మనకు జరగద్దని ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడిని ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. ఈరోజు భువనేశ్వరం అయితే పెద్ద గిఫ్టే ఇచ్చింది సార్కి. ఎందుకంటే ఆయన 76 సంవత్సరాలకి 76 లక్షల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి ఎక్కడెక్కడ అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, ప్రతి అన్నా క్యాంటీన్కి ఈరోజు భోజనం అంటే అన్నదాత సుఖీభవ మంచి కాన్సెప్ట్తో భువనేశ్వరమ్మ కూడా ఈరోజు సార్కి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఈ అన్నా క్యాంటీన్లు పెట్టడం ద్వారా పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సంతోషపడుతున్నారు. అదేవిధంగా నాయకులందరూ కూడా వచ్చి ఈరోజు స్పెషల్ భోజనంగా ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజనం చేయడం ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కుమార్ విజయమ్మ, 3వ డివిజన్ ప్రెసిడెంట్. జన్మదిన శుభాకాంక్షలు. రేయింపగలు శ్రమిస్తూ వెలుగుల కాంతి రేఖలను అందిస్తూ ఆంధ్రప్రదేశ్ నిర్మాణ బాధ్యతలను భుజాలపై మోస్తూ అభివృద్ధి ఫలాలను వరాల కానుకగా అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు మరియు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు.